ఇక తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా పీఏసీ ఎన్నిక జరగనుంది. సో దీనికి సంబంధించిన బ్రేకింగ్ వార్తలకు వెళ్ళిపోదాం. తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా పీఏసీ చైర్మన్ ఎంపికకు తొలిసారి ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఆ పదవి కూటమికే దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా పీఏసీ చైర్మన్ ఎంపికకు తొలిసారి ఎన్నిక జరగనుంది. వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి నామినేషన్ వేయడంతో ఎన్నిక అనివార్యమైంది. ఒక్కో పీఏసీ సభ్యత్వానికి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. దీంతో ఆ పదవి ప్రస్తుతం కూటమికే దక్కే అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.